నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక సిఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయి కృష్ణది అదృశ్యం కేసు కాదని, పోలీస్ కస్టడీలో జరిగిన మరణమని సిట్ స్పష్టం చేయడంతో కోర్టుపై తీర్పు ఇచ్చింది. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక విషయాలను వెల్లడించింది. పోలీసులు మే 6న మార్కాపురం నుంచి సాయి కృష్ణను అదుపులోనికి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారని, అక్కడ కస్టడీలో చిత్రహింసల వల్లే అతను మరణించాడని తెలిపింది. తన కొడుకు పోలీస్ స్టేషన్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించాడని సాయి కృష్ణ తల్లి చెప్పిన విషయాన్ని కూడా సిట్ ప్రస్తావించింది. లాకప్ డెత్ ను కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయని సిట్ పేర్కొంది. అయితే మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేశారని నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని, దాన్ని ఖననం లేదా దహనం చేసేందుకు ప్రయత్నించారని సిట్ తెలిపింది. ఇప్పటికీ మృతదేహం లభ్యం కాలేదని పేర్కొంది. సిఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే ఆధారాలను నాశనం చేసినట్లు తెలుస్తోందని సిట్ చెప్పింది. సిఐ నాగరాజు దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని, తప్పుదో పట్టించే సమాధానాలు ఇస్తున్నారని సిట్ ఆరోపించింది. సాయి కృష్ణను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా రిపోర్టులో పేర్కొన్నారు. కాగా నిన్న 5 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో నాగరాజును జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా జూలై 8 వరకు రిమాండ్కు తరలించారు. కేసు చాలా క్లిష్టంగా ఉందని, అయితే దర్యాప్తుకు మరింత సమయం అవసరమని సిట్ కోర్టుకు విన్నవించింది. కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీస్ శాఖ ఇప్పటికే సిఐ నాగరాజును విడుదల నుంచి సస్పెండ్ చేసింది.